నెక్స్ట్ సింప్లిఫై చేయాలమ్మా. సో ఫిఫ్త్ సమ్ ఇచ్చాడు, జాగ్రత్త చూడండి. చెప్పండి, మీరు ఇలా ఇలా నేను రాయను, ఎలా చెప్తారు చెప్పండి. ఎక్స్ తీసుకుని ఎక్స్ ఇంటూ 2x ప్లస్ x ఇంటూ వై ప్లస్ x ఇంటూ 2x x ఇంటూ వై అయిపోయింది కదా. నెక్స్ట్ y ఇంటూ 2x ప్లస్ y ఇంటూ 2x ప్లస్ y ఇంటూ y ఇంటూ y రాయాలి, రైట్. సో y ఇంటూ 2x ప్లస్ y ఇంటూ y. తర్వాత ఏం రాయాలమ్మా, ప్లస్ సింబల్ రాయాలి. x ఇంటూ x ప్లస్ x ఇంటూ చెప్పండి మైనస్ y ప్లస్ చెప్పాలి, నేను అడిగే వరకు చెప్పట్లా. 2y ఇంటూ x ప్లస్ 2y ఇంటూ మైనస్ y. సో ఇంకా మీరు ఇన్ని సమ్స్ నేర్చుకున్నారు కాబట్టి మీలో ఫాస్ట్నెస్ అనేది రావాలి, సరేనా. 2 అనే నెంబర్ ముందుకు వచ్చేస్తుందా. సో ఎంత రాయాలి, x⁴1 x⁴1 x⁴2. ఎందుకని, బేసెస్ ఏమో ఈక్వల్ గా ఉన్నాయి. సెకండ్ కండిషన్ ఏంటి, ఇంటూలో ఉన్నాయి అందుకని. సో ప్లస్ xy ప్లస్ 2 అనే నెంబర్ ముందుకు వచ్చేస్తుంది. y ఇంటూ x అంటే xy ప్లస్ బేసెస్ ఎలా ఉన్నాయి, సేమ్ గా ఉన్నాయి కదా. బేసెస్ సేమ్ గా ఉన్నాయా, y బేసెస్ సేమ్ గా ఉన్నాయి. ఇంటూలో ఉండాలమ్మా. 1 + 1 2. సో తర్వాత నెక్స్ట్ x² ఎలా వచ్చింది అది ముందు చెప్పండి. బేసెస్ ఆర్ సేమ్, పవర్స్ అన్ని యాడ్ చేయాలి. అది చెప్పకుండా ఆన్సర్ చెప్తే ఎట్లా. సో ప్లస్ బ్రాకెట్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ x ఇంటూ y xy. తర్వాత ప్లస్ 2 ఇంటూ yx అన్నాడు. yx ని ఎలా రాసుకోవచ్చు, yx అన్నా xy అన్నా రెండు ఒకటే. తర్వాత ప్లస్ బ్రాకెట్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2y². ఇప్పుడు చెక్ చేయాలి. ఏం చెక్ చేద్దాం, x² టర్మ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చెక్ చేద్దాం. 2x², ఇంకా ఎక్కడ ఉన్నాయి అలాంటి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఏం లేకపోతే 1, ఇక్కడ 2 1 3x² వచ్చింది. ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా, 3x². ఇలా మీరు కూడా చెక్ చేసుకోవాలి. జాగ్రత్త చూడండి, ఇక్కడ బోర్డు వైపు చూడాలి. 3x². తర్వాత నెక్స్ట్ ప్లస్ xy, ఇక్కడ మైనస్ xy క్యాన్సిల్. ఇంకా xyలు ఎక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ ప్లస్ 2xy ఉంది, ఇక్కడ కూడా ప్లస్ 2xy ఉంది. ప్లస్ 2xy ఇది కూడా ప్లస్, ఇది ప్లస్, ఇది ప్లస్, ఇది xy, ఇది xy. అంటే లైక్ టర్మ్స్ ప్లస్ లో ఉన్నాయి. యాడ్ చేయండి. ఎంతమ్మా, 2xy 4xy. ఇంకేదైనా ఉన్నాయా, లేవు కదా. xy టర్మ్స్ ఉన్నాయా, ఇంకా లేవు. సో అది అయిపోయింది. ఇంకా లాస్ట్ గా ఒకటి మిగిలింది, అదేంటిది చెప్పండి, మీరు చెప్పండి, మీకు వదిలేసా లేటా. y², ఇక్కడను -2y² ఉంది. చూడండి, ఇక్కడే మీరు జాగ్రత్త చూడాల్సింది. ఎందుకని, ఇక్కడ ప్లస్ ఉంది y² కి, ఇక్కడ y² కి ఏముంది, మైనస్ ఉంది. ప్లస్ మైనస్ ఉంటే ఏం చేయాలి, ఫాస్ట్ చెప్పాలి. సబ్ట్రాక్షన్ మీకు రావట్లేదు కదా, అందుకు ఫాస్ట్ చెప్పాలి. సో 2y² నుంచి 1y², ఇక్కడ ఏం లేకపోతే ఎంత అన్నట్టు 1. 2y² నుంచి 1y² చేసేస్తే 1y², కానీ సింబల్ మైనస్. అది అలా చెప్పాలన్నమాట. వెరీ గుడ్, మాషాల్లా, సూపర్ గా చెప్తున్నారమ్మా. నెక్స్ట్ సమ్ రాద్దాం. నెక్స్ట్ x + y ఇంటూ x² మైనస్ xy ప్లస్ y². ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి చెప్పండి. దీంట్లో 3 టర్మ్స్, 1 2 3 1 2. 2 ఇంటూ 3 ఎన్ని, 6 టర్మ్స్ వస్తాయి. ఓకేనా. చెప్పండి, ఫస్ట్ దేంతో మల్టిప్లై చేయాలి. x తీసుకుని చెప్పాలి, x² ప్లస్ x ఇంటూ మైనస్ xy. కొంచెం కూడా మిస్టేక్ పడకూడదు, జాగ్రత్త చూడండి. x తీసుకుని ఈసారి y² కూడా మల్టిప్లై చేయాలి. ఇంతకుముందు 2 టర్మ్స్ ఉండేవి, ఈసారి ఎన్ని టర్మ్స్ ఇచ్చాడు, 3 టర్మ్స్ ఇచ్చాడు. కాబట్టి 1 2 3. తర్వాత ప్లస్ రాసి y ఇంటూ x² ప్లస్ y ఇంటూ మైనస్ xy, మైనస్ చూడండి, మైనస్ ప్లస్ y ఇంటూ y².
సో అలా అన్నమాట. ఈ y తీసుకుని ఇలా మల్టిప్లికేషన్ చేయాలి, y తీసుకుని మల్టిప్లై చేయాలి, y తీసుకుని మల్టిప్లై చేయాలి. 4 టర్మ్స్ ఉన్నా అలాగే సేమ్ అలాగే. సో బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయా? పవర్స్ చూడండి, ఏం చేయాలి? యాడ్ చేయాలి. 1 + 2 3 అది అయిపోయింది. తర్వాత ఇక్కడ ఏంటి? ప్లస్ బ్రాకెట్ అంటే ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. చూడండి ఇక్కడ సేమ్ బేస్ ఏదైనా ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. ఏంటి ఇవి సేమ్ బేస్లు? ఎక్స్ ఎక్స్. దీని పవర్ ఎంత? 1. దీని పవర్ ఎంత? 1. కాబట్టి పవర్స్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఇంకా y ఉంది ఇక్కడ, వైకి పాపం ఎవరు లేరు కాబట్టి అలాగే రాసేయాలి. x² y అని ప్లస్ తర్వాత xy². ఈ రెండు సేమా? కాదు. చూడండి దీనికి ఏమో y² ఉంది, దీనికి ఏమో y² ఉంది, దీనికి లేదు. దీనికి x² ఉంది, దీనికి x ఉంది. సో ఇవి లైక్ టర్మ్స్ కాదు, అలా మీరు గుర్తుపెట్టండి. ఓకేనా? గుర్తుపట్టండి. సో x² ముందు రాద్దాం, ఎందుకంటే xyz లో x ముందు కాబట్టి x ఫస్ట్ రాయాలి. సో x² y. నెక్స్ట్ ప్లస్ అంట. ప్లస్ ఎలా వస్తుంది? మైనస్. ప్లస్ బ్రాకెట్ మైనస్, మైనస్ అమ్మా మైనస్. సో అన్నిటికంటే ముందు ఏం రాయాలి? చెప్పాలి, x రాయాలి. సో y పవర్ ఎంత? 1. y పవర్ ఎంత? 1. y పవర్ 1, y పవర్ 1 ఎంత? y పవర్ 2. y పవర్ 2. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఫాస్ట్ చెప్పాలి. ప్లస్ y పవర్ ఎంత? 1. y పవర్ 2. సో y పవర్ 1 + 2 ఎంత? 3. నెక్స్ట్ x³ లాంటి టర్మ్స్ ఏదైనా ఉన్నాయా? ఉన్నాయా? చెప్పాలి. లేవు. సో x³ రాయాలి, x³ రాయాలి. సో x² y లాంటి టర్మ్స్ ఏదైనా ఉన్నాయా? ఇలాంటిదే ఉందా లేదా? ఎక్కడుంది? ఇక్కడ ఉంది, x² y. సో ఈ ప్లస్ x² y మైనస్ x² y ప్లస్ x² y రెండు ఆపోజిట్ సైడ్ ఉన్నాయి, సేమ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. మైనస్ ప్లస్. తర్వాత x² y అలాంటిది ఉందా టర్మ్ ఎక్కడైనా? ఉంది. కాకపోతే ఇక్కడ దీనికి ఏముంది? ప్లస్. ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది. సో అలా ఉంటేనే క్యాన్సిల్ చేస్తాం. ఆపోజిట్ సైన్ ఉండాలి, సేమ్ టర్మ్ ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకేముంది? y³. సో a³ + b³ ఫార్ములాలో వచ్చింది. దీని ఆన్సర్ ఏంటి? a³ + b³ ఫార్ములా ఉంటే ఇలా రాసుకోవచ్చు. అర్థమైందా? ఇది ఫార్ములా డెరివేషన్ చేసామన్నమాట. రైట్. నెక్స్ట్ సమ్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ సమ్ అమ్మా, ఇది చేయాలి. దీనిలో 2 టర్మ్స్ ఉన్నాయి, దీనిలో 3 టర్మ్స్ ఉన్నాయి. 2 × 3 6 టర్మ్స్ వస్తాయి. ఇది మామూలుగానే, దీనికి ఏం లేవు, మల్టిప్లికేషన్ ఏం లేదు, జస్ట్ ఇలా రాసుకుంటూ వెళ్ళటమే. రైట్. సో ఫస్ట్ టర్మ్ ఎలా రాసుకుంటాము? 1.5 × x, 1.5 × x ఇంటూ దేన్ని మల్టిప్లై చేయాలి? వెరీ గుడ్, మాషాల్లా. ఇలాంటివి కూడా ఉంటాయమ్మా. తర్వాత ప్లస్. నెక్స్ట్ 1.5x ఇంటూ ఈసారి దేన్ని మల్టిప్లై చేయాలి? 4y ప్లస్ 1.5 ఇంటూ ఈసారి దీన్ని 3ని మల్టిప్లై చేయాలి. ప్లస్ ఈసారి ఏం తీసుకోవాలమ్మా? మైనస్ 4y తీసుకోవాలి. ఓకేనా? మైనస్ కాదు, -4y తీసుకుని 1.5x. చూసారా? మైనస్ కూడా తీసుకోవాలి. ఇలాంటివి ఎట్లా మీకు రావాలి, మైండ్లోకి వచ్చేయాలి. సో -4y ఇంటూ 4y. తర్వాత ప్లస్. నెక్స్ట్ ఇంకా ఉందా? ఎస్. -4y ఇంటూ ఈసారి దేన్ని మల్టిప్లై చేయాలి? -4y ఇంటూ లాస్ట్ నెంబర్ 3. తర్వాత ఇంకా ఉన్నాయి చూడండి, ఇంకేమున్నాయి? ఎక్స్ట్రాగా ఉన్నాయి. -4.5x + 12y ఉంది. ఇక్కడ వరకు సమ్, ఇక్కడ వరకు ఈ రెండు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకోవాలి. సో ఇక్కడ పాయింట్ లేకుండా ఆలోచించండి, 15 × 15 అంటే 15² ఎంత? 15² ఎంత అమ్మా? మీరు నేర్చుకున్నారు కదా, స్క్వేర్స్ నేర్పించా కదా. సో 225. ఇక్కడ 1 డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్, ఇక్కడ కూడా 1 డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్. సో 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్. సో లైక్ టర్మ్స్ ఏదైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. x ఉంది, మధ్యలో ఇంటూ ఉందా? ఎస్. బేసిస్ సేమ్ గా ఉండి ఇంటూలో ఉంటే పవర్స్ ని యాడ్ చేయాలి. సో 1 ఎంత? 2. ఓకేనా? సో ప్లస్ 1.5 × 4, 15 4s are ఎంత? 15 4s are 60. 1 డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి సో మనం 0కి బిఫోర్ రాసుకోవాలి డెసిమల్ పాయింట్స్. సో xy
సో ఇలాంటివి కూడా ఉంటాయమ్మా, మీరు బాగా చెప్తే ఇలాంటివి కూడా ఉంటాయి, రైట్. ప్లస్ 1.5 15 3s are 45, 1 digit after decimal point. తర్వాత ప్లస్ ఇంటూ మైనస్, ఇంటూ అంటే బ్రాకెట్ అన్నమాట, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 15 4s are, 15 4s are ఎంత 60, 60 అంటే 6.0. y ఇంటూ ఎక్స్ ని ఎలా రాసుకుంటే ఏబిసిడిలో ఎక్స్ ముందా వై ముందా, ఎక్స్ ముందు, సో xy. తర్వాత ప్లస్ బ్రాకెట్ అంటే మైనస్, బ్రాకెట్ అంటే ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 4 4s are 16. ఈ బేసిస్ ఎలా ఉన్నాయి, సేమ్ గా ఉన్నాయి, పవర్స్ ని యాడ్ చేయండి. 16y². ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 4 3s are 12y. తర్వాత ఈ రెండు రాసేయండి, మైనస్ 4.5x ప్లస్ 12y. y అది, ఓకేనా. సో ఇక్కడ నుంచి చూసుకోండి, ఫస్ట్ ఇలా చెక్ చేసుకుంటూ వెళ్దాం, టైం పట్టినా నో ప్రాబ్లం, జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో 2.25x², చూడండి అలాంటి టర్మ్ ఇక్కడ ఎక్కడా లేదు కాబట్టి అది x² తర్వాత మనం ఏం రాద్దాం చూడండి, 6xy, 6.0 అంటే 6 అన్న చెప్పొచ్చు, 6xy ప్లస్ 6xy, ఇది మైనస్ 6xy, క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయిందమ్మా. ఇంకా ఏముంది, సో 4.5 ఒకటి ఉంది, సో 4.5 అది రాయండి, తర్వాత మార్చుకోవచ్చు, 4.5 ఉంది కాబట్టి అది రాసుకోండి. ఇంకా ఎక్కడ y² లాంటిది ఇంకేదైనా ఉన్నాయా, లేవు టర్మ్స్, సో మైనస్ 16y² మైనస్ 4.5x తర్వాత 12. చూడండి ఇదో ఇక్కడ ఒకటి చెక్ చేయండి, 16y² తర్వాత మైనస్ 12y ప్లస్ 12y రెండు సేమే, ఆపోజిట్ సైడ్, ఆ రెండు క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా ఏం మిగిలింది, మైనస్ 4.5x మిగిలింది, అది రాసుకున్నాం. సో దీంతో ఈ సమ్ అయిపోయింది. నెక్స్ట్ సమ్ చేద్దాం. దీనిలో ఎన్ని టర్మ్స్ వస్తాయి చెప్పండి, 6 వస్తాయి. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1 2 3, ఇక్కడ 1 2 3, సో 3 into 3 ఎంతమ్మా, 9 టర్మ్స్ వస్తాయి, ఓకేనా. రైట్. సో ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఏ తీసుకొని దేన్ని మల్టిప్లై చేయాలి, ఏ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ మైనస్ సి రాయాలి, పొరపాటున ప్లస్ సి రాయకూడదు, ప్లస్. నెక్స్ట్ టైం తీసుకుంటారు ఫాస్ట్, బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ బి ప్లస్ బి ఇంటూ మైనస్ సి, ఫాస్ట్ చెప్పాలి. సి ఇంటూ ఏ ప్లస్ సి ఇంటూ బి ప్లస్ సి ఇంటూ మైనస్ సి అమ్మా, రైట్, వెరీ గుడ్. సో నేను పైనుంచి ఇలా రాయడం మానేశాను, ఎందుకంటే మీకు అలవాటు చేయాలి కదా, మీరు అలా నేర్చుకోవాలి. బేసిస్ ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. దేంట్లో ఉన్నాయి, మల్టిప్లికేషన్. అప్పుడు పవర్స్ ని ఏం చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. 1 + 1 ఎంత 2, ప్లస్ ఏ ఇంటూ బి, ఏబి రాసేయండి. తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఏ ఇంటూ సి ఏసి, తర్వాత బి ఇంటూ ఏ ఏబి, ప్లస్ బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. 1 + 1 2, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, బి ఇంటూ సి బీసీ, ప్లస్ సి ఇంటూ ఏ ఏసి, ప్లస్ సి ఇంటూ బి బీసీ, మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సి ఇంటూ సి సి². చూసారు ఎంత ఫాస్ట్ చెప్పేస్తున్నాను, ఎందుకంటే లాస్ట్ సమ్ కదా, అన్ని నేర్చుకున్నాం అనమాట. సో a² లాంటి టర్మ్స్ ఎక్కడైనా ఉన్నాయా, ఉన్నాయా, లేవు. చాలా సీరియస్ గా వినాలి. a², తర్వాత ఏబి ఇక్కడ ఒకటి ఉంది, ఏది ఇది ప్లస్ ఏబిని, ఇది ప్లస్ ఏబిని, ఇంకా ఎక్కడ ఉన్నాయా, లేవు. ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ ఏబి ముందు ఏం రాసుకోవచ్చు, 1 1 + 1 ఎంత 2, 2ab అవుతుంది. సో ఇది చెక్ చేసాం, ఇది అయిపోయింది. మైనస్ ఏసీ ప్లస్ ఏసీ గెట్ క్యాన్సిల్. సో ఇది ఏబి అయిపోయింది కాబట్టి b² దగ్గర వద్దాం. b² ఇంకేదైనా ఉందా, లేదు, b² అయిపోయింది. సో మైనస్ బీసీ ప్లస్ బీసీ క్యాన్సిల్, ఇంకా ఒక్కటే మిగిలింది. ఓకే, దీంతో 9.4 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఉంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి, లేకపోతే కామెంట్ పెట్టండి. మీకు అన్ని క్లాసెస్, అన్ని సమ్స్, మీరు పెట్టిన అన్ని సమ్స్ చెప్తాను, ఓకేనా. ఆన్లైన్ ట్యూషన్స్ ఉన్నాయి మన దగ్గర, ఆఫ్లైన్ ట్యూషన్స్ కూడా ఉన్నాయి.